హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో మా హాస్టల్ దగ్గర అయితే చెట్లు కట్ చేస్తున్నారనమాట. సో వాటి వల్ల వైఫై వైర్స్ కూడా తెగిపోయినాయి. మాకు 2 డేస్ నుంచి నెట్వర్క్ అయితే సరిగ్గా లేదు. అండ్ ఆల్సో ఆ కట్ చేసే సౌండ్ వల్ల కూడా చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అందుకని నేనైతే బయట కెఫేకి వెళ్ళిపోయాను అనమాట వర్క్ చేసుకుందామని. సో అలా కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాను, మంచిగా ఒక కాఫీ అండ్ ఆల్మండ్ క్రోసాన్ చెప్పుకొని. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా? ఒకే చోట కూర్చొని చదివితే మైండ్ బోర్గా ఫీల్ అవ్వడం, లేకపోతే నిద్ర రావడం అలాగా. రూమ్‌లో కూర్చుంటే ఏమవుతుంది, మనకి బెడ్ కనిపిస్తూ ఉండిద్ది, లేకపోతే ఫోన్ మన దగ్గర ఉండిద్ది. ఫోకస్ కంటే డిస్ట్రాక్షన్సే ఎక్కువగా ఉంటాయి. అదే మనం ప్లేస్ మారామనుకోండి, సేమ్ పని చేస్తున్నా గానీ అది కొత్తగా కొత్త ఎన్విరాన్మెంట్ వల్ల మనకి కొత్త ఎనర్జీ వస్తుంది. మన బ్రెయిన్‌కి కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్లేస్‌ని మనం రిపీటెడ్‌గా యూజ్ చేయడం వల్ల అది బోర్డమ్‌కి లింక్ అవుతుందనమాట. ప్లేస్ మారితే మన బ్రెయిన్ కూడా అలర్ట్ మోడ్‌లోకెళ్తుంది. సో నెక్స్ట్ టైం మీకు ఇలాగా బోరింగ్‌గా కానీ, వర్క్ చేయలేకపోతున్నాను అనిపిస్తే, మిమ్మల్ని మీరు దూషించుకోకుండా లైబ్రరీలో కానీ, లేకపోతే బయట కెఫేలో కూర్చొని వర్క్ చేయండి. కొంచెం ప్రొడక్టివ్‌గా అనిపిస్తది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.